స్థాపించినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 44% విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని మీరు అధికారం అనుభవించిన ఈ 23 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమలు చేయాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిద్రలో నుండి మేల్కోవాలి, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మళ్ళీ దీని మీద కూడా చేస్తున్న తప్పుడు ప్రచారము 34% ఇస్తాము, దీనికి కమిషన్ ఏర్పాటు చేస్తాం, మరొకటి చేస్తామంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం ఉంది. దీన్ని ఈ రాష్ట్ర బీసీలు ఒప్పుకునే సమస్య లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వెంటనే కులగణన చేపట్టాలి. దాని ప్రకారము కనీసం 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. మీరు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అలా కాదని మీరు ముందుకెళ్ళాలంటే మీ రాష్ట్రంలో బీసీ ఉద్యమము తీవ్ర రూపం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము, ఈరోజు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ బీసీల యొక్క సామాజిక వర్గాల కోసము కార్పొరేషన్లో నియమిస్తున్నాము, చైర్మన్లు నియమిస్తున్నాము, పాలక మండలి నియమిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునే వీళ్ళు నిధుల విషయంలో మళ్ళీ బీసీలను మోసం చేస్తున్నారు. మీ పార్టీకి చెందిన నాయకుడికో కార్యకర్తకో పదవినిస్తే ఆ పదవి వల్ల బీసీ కులాలకు బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి న్యాయం జరగదు. ఇది నిధులు కేటాయించినప్పుడే జరుగుతుంది. కాబట్టి వెంటనే బీసీ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను.